హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ఉషా సిరీ క్రియేషన్ అండి. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. చేపల పులుసు పెడుతున్నానండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరైతే ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ మనము ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఇలా వేపుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ వేసుకుంటూ వేపుకోవాలి. మళ్ళీ కొన్ని పోపుకు మాత్రమే దాంట్లోకి కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫిష్ అనేది ఇలా ముందుగానే మ్యాగ్నేట్ అయితే చేశానండి. ఇందులో కారము, ఉప్పు, మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర మెంతుల పౌడరు, సాల్టు, ఇలా నిమ్మకాయ, పసుపు, మసాలా కొంచెం వేసేసి ఇలానైతే చేసేసుకున్నానండి. ఫస్టే దీనికి మెయిన్ అండి చింతపండు రసం కూడా ఉండాలండి. చింతపండు కూడా మనం ఫస్టే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వేంపుకున్న దాన్ని మనం ఒక మిక్సీ ఇలా కావాలండి, అంతే. కొంచెం అయితే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిగా వేస్తే అంత పచ్చిగా స్మెల్ వస్తుందండి. అందుకని కొంచెం నూనెలో మనం ఇలా డీప్ ఫ్రై, కొంచెం నార్మల్ ఫ్రై లాగా చేస్తే చాలా టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లోనైతే తీసుకోవాలండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఇందులోకి మనము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి ఉంటుంది కదండి, ఉంటేనే ఫ్రెష్గా ఉంటే ఇలా కొన్ని వేసేసుకొని మిక్సీ పడితే సూపర్ ఉంటుందండి. ఇంకా అందులో ఒక్క టమాటా అండి, ఒక టమాటా వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ విధంగానైతే ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి ఇందులోనే వేసేసి ఇది టేస్ట్ మామూలుగా చిక్కగా వస్తుందండి, చాలా బాగుంటుంది. బాదం వేస్తే మాత్రం, జీడిపప్పు వేస్తే సూపర్గా ఉంటుందండి. కొన్ని 4-5 సరిపోతాయండి. అలా వేసేసి ఇదంతా ఇంకా మిక్సీ చేసేసుకుందామండి. ఇంతే, ఇంకా సరిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇది మిక్సీ అయితే చేసేస్తానండి. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం హాఫ్ స్పూను సాల్ట్ వేసేసుకొని ఇంకా మిక్సీ చేసేసానండి. చూడండి, ఇలా పేస్ట్ అయితే పట్టేసుకోవాలి. ఇంకా పోపు చేసేసుకుందామండి. ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఫస్ట్ 2 స్పూన్స్ సరిపోతుందండి ఆయిల్ అయితే. ఇందులో కొంచెం జీలకర్ర వేసేసుకుందామండి. ఒక 2 మిరియాలు, 2 లవంగాలు, ఇంకా ఇందులో ఉల్లిగడ్డ అండ్ మెంతాకులు, కొన్ని మెంతాకులు, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందండి. ఫైనల్ వచ్చేసరికి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత పసుపు, లైట్గా పసుపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలిపిన తర్వాత ఇంకా పేస్ట్ అనేది ఇందులోనైతే వేసేసుకోవాలండి. మంచిగా ఇలా బ్రౌన్ కలర్లో రావాలండి, అప్పుడే మనకు మంచిగా ఇది టేస్ట్ అనేది సూపర్ వస్తుందండి. స్మెల్ అయితే ఇప్పుడే సూపర్ వస్తుందండి. ఇంకా మనము ఆ మిక్సీ పట్టినదంతా ఇందులో వేసేసుకుందాము. ఇది తెలుసు కదండి, ఇప్పుడు పెట్టాను కదా, అది అండి. కొంచెము ఆనియన్స్ అనేది మనం కొంచెం ఆయిల్లో వేసి డ్రై చేసుకోవాలి. తర్వాత మనము కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ అనేది వేసుకొని మంచిగా కలగబెట్టుకొని దీన్ని మంచిగా పైన ఆయిల్ వచ్చేంత వరకు చిన్న స్లిమ్లో పెట్టి మంచిగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే మంచిగా మగ్గుతేనే ఈ పచ్చి వాసన స్మెల్ అనేది మనకు ఉండదు ఫిష్లో. ఇలా మంచిగా మగ్గాలి, చాలాసేపు పడుతుంది. ఒక 5 మినిట్స్ అలా పడుతుందండి. మంచిగా ఆవిరి అనేది పైనికి రావాలి, ఆయిల్ వస్తుందండి. మనకు మంచిగా ఉడికిందనుకో ఆవిరి అనేది వస్తుంది. ఇలా మంచిగా ఉంటుందండి. గ్రేవీ అయితే చిక్కగా ఉండాలండి. మాకైతే అలా ఇష్టం, చిక్కగా ఉండడం ఇష్టము.
చేపల పులుసుకి చిక్కగా ఉండాలి, చాలా ఇష్టం. ఇలా గ్రేవీ అనేది కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. ఒక్కసారి చూద్దామండి. ఇలా ఆయిల్ అనేది ఇలా వస్తుంది చూడండి. నేను ఆయిల్ అనేది కొంచెం వేసానండి. ఆయిల్ 2 స్పూన్స్ వేసాను. అలా వేస్తే మంచిగా ఉంటుందండి. మళ్ళీ లేకుంటే ఆయిల్ అంతా ఇలా పైనకి చేరుకుంటుంది. ఫిష్లో ఆయిల్ తక్కువనే పడుతుందండి. ఫిష్లో మటన్లో ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. ఇలా మంచి ఇలా గ్రేవీ అనేది ఇలా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. గ్రేవీ అయితే ఇందులో ఇంకా కారము, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి కూడా వేయాలండి. సూపర్ ఉంటుంది జీలకర్ర మెంతుల పొడి వేస్తే. మసాలాది ఏమన్నా మీరు గరం మసాలా అలా పట్టేసుకుంటే కొంచెం లైట్గా వేయాలండి. ధనియాల పౌడరు చూపిస్తానండి, వేస్తాను. ఇందులో ఒక 2 స్పూన్స్ అండి. కారం మీకు అందాజ తెలిసిపోతుంది కదా, అలా 2 స్పూన్స్. నేనైతే 2 స్పూన్స్ ఇస్తున్నానండి. 2 స్పూన్స్ కారము, సాల్ట్ ఒక 3 స్పూన్స్ అండి. కొంచెం సాల్ట్ అనేది ఎక్కువనే పడుతుంది, పులుపు కాబట్టి 3 స్పూన్స్ వేస్తున్నాను. మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్ అండి. జీలకర్ర మెంతుల పౌడర్ ఒక 1/2 స్పూన్ అండి. గరం మసాలా కొంచెం. ఇవన్నీ వేసి మంచిగా కలపాలండి. కలిపి ఒక 5 మినిట్స్ అన్నీ కూడా ఈ మసాలాలు ఇవన్నీ కూడా దీనికి మంచిగా ఎగ్గేలాగా కొద్దిసేపు సిమ్లో పెట్టి మంచిగా మూత పెట్టి ఉంచాలండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కొత్తగా చేయాలి ఈజీగా అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఈ పులుసు అనేది మంచిగా చిక్కగా వస్తుందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, ఇంకా మూత పెట్టేద్దామండి కొద్దిసేపు 5 మినిట్స్ చూద్దామండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇలా ఆయిల్ అనేది మనకు పైనకి తేలుతుంటే ఇంకా మనకు అది మగ్గినట్టు వస్తుందండి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసేద్దామండి. మనం ఆల్రెడీ చింతపండు అనేది ఒక గిన్నెలకి పులుసు పిండుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దాము దీంట్లో. నేనైతే ఒక దాంట్లోకి అయితే తీసుకున్నానండి చింతపండు పులుసు అనేది. చూడండి ఇలా సరిపోతుందండి. ఇంకా మనకి ఎక్కువ అంటే పులుసు అనేది ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇదైతే సరిపోతుందండి, కరెక్ట్ వస్తుంది. ఇంకా ఇది కూడా మంచిగా మసలాలి కదండి. పులుసు అనేది మసలితేనే చేపల పులుసు అనేది సూపర్ వస్తుందండి. టేస్ట్ అనేది పులుసు మగ్గాలి, మగ్గుతేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇది మంచిగా మసలాలండి. మసలేంత వరకు హైలో పెట్టొచ్చండి. హైలో పెట్టొచ్చు, లేకుంటే సిమ్లో పెట్టొచ్చు. ఇంకా మసిలిన తర్వాత దీంట్లో ముక్కలు వేసుకోవాలండి, చేపల ముక్కలు. ఇప్పుడు ఇందులో ఇలా వస్తుందండి, మంచిగా మరుగుతుంది. మరిగినాక ఇందులో ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఇంకా మనం ఆల్రెడీ కలిపి పెట్టాం కదండి. కొన్నేమో ఫ్రై కానీ పెట్టానండి, ఇంకొన్నేమో ఇంకా చారు కానీ పెట్టాను. చారుకి అయితే మామూలుగా ఇట్లాంటివి అయితే సరిపోతాయి కదండి. ఇట్లా దీంట్లో వేసేస్తే అయిపోతుంది ఫిష్ తలకాయ. ఇలా కొన్ని పెట్టానండి చారుకి అయితే, కొన్ని ఇంకా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు కూడా షార్ట్ వీడియోలు అయితే పెడతానండి. ఇది పులుసు ఎక్కువగా తినం కదండి, అందుకని ఇంకా ఫ్రై అయితే బాగుంటుంది. ఇలా వేసిందని ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటే ఇంకా పీసులు అనేది
మనకు ఉడికిపోతాయండి. 5 మినిట్స్లో దింపేసుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చేసి చూడండి, చారు అనేది ఇట్లా చిక్కగా ఉండాలి మనకి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి. చూద్దామండి ఒక్కసారి. అయిపోయిందండి. ఇంకా ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. సాల్ట్ అనేది మనము చూసుకోవాలండి, చూసి పడుతుందా పట్టదా అనేది అర్థమవుతుందండి. ఇలా కొత్తిమీర వేసేస్తే ఇంకా చేపల పులుసు అనేది సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత గ్రేవీ అనేది ఎంత చిక్కగా ఉంది, ఎంత టేస్టీ అయితే సూపర్ వస్తుందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది ఇక్కడ. ఓకేనా అండి. ఇలా చూడండి, పీసెస్ అనేది ఇలా మనకు ఉడికిపోయాయని తెలిసేస్తుందండి. ఇలా చూడండి, ఇలా వస్తుంది, చూసుకోండి. ఇలా వస్తుంది, గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా అండి. ఇది చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి, కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.